నా అందరికీ నమస్తే అండి. ఈరోజు ఏమైందంటే గిరిజనులకి ఇవ్వాలని చెప్పి 3000 పోస్టులు ట్రైబల్ వాళ్ళ డీఎస్సీ పోస్టులు ప్లెయిన్ ఏరియా వాళ్ళతో కలిపేశారండి. దానివల్ల ట్రైబల్ వాళ్ళు చాలా అన్యాయం అవుతున్నారు. వాళ్ళ ట్రైబల్ వాళ్ళ తరపున జడ శ్రవణ్ కుమార్ గారు లాయర్ గారు వాదిస్తున్నారు. అయితే అతని మీద ఎవరో ఒక ఉమెన్‌తో ఏదో కేసు పెట్టించారండి. ఎందుకు అంటే గవర్నమెంట్‌ని ప్రశ్నించకూడదు. ఇప్పుడు మేము గవర్నమెంట్‌కి ఏదో బాగు చేస్తారని ఓట్లేసి గెలిపిస్తాం. తప్పు చేసినప్పుడు అడగకూడదు. ఏంటండి అని ప్రశ్నించకూడదు. ఎవరి తరపుని మాట్లాడకూడదు. మాట్లాడితే అందరి మీద అక్రమ కేసులు పెడతారు. ఇంకొక విషయం ఏంటంటే మొన్న మధ్య ఒక సినిమా ఆర్టిస్టు శివాజీ అతనేమో ఏం మాట్లాడారంటే ఆడవాళ్ళ వస్త్రధారణ గురించి మాట్లాడారు. ఈరోజు ఏం మాట్లాడారంటే అతను సాంప్రదాయని, సుబ్బిని, శుద్ధపూసని పేరు చూస్తుంటేనే అర్థమవుతుంది దిక్కుమాల సినిమా అని. సారీ నేను ఎలా అన్నందుకు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కదా. ఆ సినిమా ఫ్లాప్ అయిపోయిందని బాధపడుతున్నాడో మరి ఆ ఫీలింగో మరి ఆ ఎమోషనో తట్టుకోలేక అందరినీ తిడుతున్నాడు. ఇంకోటి ఏంటంటే అతనికి బుర్ర పనిచేయట్లేదు పాపం ఆ సినిమా ఏమవుతుందో అని. ఎందుకంటే అమరావతి అంట రాజధాని ప్రపంచం మొత్తానికి మిడిల్లో ఉంది. భూమధ్య రేఖలో ఉందట అమరావతి రాజధాని. మంది ఏ ఏరియాలో ఉందండి? భూమధ్య రేఖ ప్రాంతంలో ఉందా మంది? అసలు ఇండియావే భూమధ్య రేఖ ప్రాంతంలో లేదు కదా. భూమధ్య రేఖలో ఉందట అమరావతి. కాబట్టి ఇటు ఈస్టర్న్ కంట్రీస్కి ఇటు వెస్టర్న్ కంట్రీస్కి అన్నిటికీ సెంటర్ పాయింట్ అమరావతి అట. అమరావతిలోని విమానానికి ఫ్యూయల్ ఎక్కువ నింపించక్కర్లేదట. 1/4 నింపితే చాలంట, ఫుల్ చేయక్కర్లేదట. దుబాయ్ కానీ సింగపూర్ కానీ వెళ్ళిపోతారట. ఇది ఒక విషయం. ఇంకో గొప్ప నాయకుడు గారు ఏం మాట్లాడారంటే, గొప్ప ప్రశ్నిస్తానన్న నాయకుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, దావోస్ వెళ్ళి సూటు బూటు వేసుకుని అక్కడ కూర్చున్నంత మాత్రంలో కంపెనీలు వస్తాయా? ఇదివరకు అధికారంలోకి రాకముందు మాట్లాడారు. దావోస్ వెళ్ళి సింగపూర్లో వెళ్ళి సూటు బూటు వేసుకుని సెపరేట్ ఫ్లైట్ ఖర్చులు పెట్టుకుని వెళ్ళి ఇవన్నీ దేని మీద వేస్తున్నారు? ప్రజల మీదే కదా. ఇలా చేస్తే కంపెనీలు వస్తాయా? మన పరిపాలన మీద నమ్మకం చూపించాలి కానీ ఇదంతా ప్రజల డబ్బు కాదా, ప్రజల ఖర్చు కాదా అని మాట్లాడారు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక సూటు బూటు వేసుకుంటున్నారు అందరూ. అలాగే అందరూ ఒక రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టుకుని అక్కడ కూర్చుని హాయిగా చాయ్ బిస్కెట్ తింటున్నారు. మరి ఫ్లైట్లు సపరేట్గా వెళ్తున్నారు. ఇవన్నీ అప్పుడు మాట్లాడారు అధికారంలోకి రాకముందు. అధికారంలో వచ్చాక సేమ్ సీన్ రిపీట్. మీరు ఇప్పుడు నేనేదో మాట్లాడుతున్నానని ఎవరెవరో పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతున్నారు కానీ సరే, 10 మంది పొగిడితే ఏదో ఒకరు పిచ్చిగా ఉండే వాళ్ళు ఉంటారు. సరే, వాళ్ళ గురించి నేను మాట్లాడడం వేస్ట్. కానీ ఒక మాట అడుగుతానండి. డెవలప్మెంట్ చేయాలి అనుకున్నారు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచనలతోనే వస్తారు. కానీ ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆయనకి ఎవరు పక్క నుంచి ఎక్కేస్తున్నారో నాకు తెలియదు. ఎందుకంటే హుద్హుద్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అంత హుద్హుద్ తుఫాన్లో కూడా అతను వచ్చి అందరికీ సాయం చేసి అందరింటికి నిత్యావసర సరుకులు చేరేలా చేశారు. ఆయనకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. ఇంకొక విషయం ఏంటంటే మొన్న విజయవాడ మునిగిపోయినప్పుడు కూడా, విజయవాడలో మున్నేరు పొంగి వచ్చినప్పుడు కూడా అతను అందరూ ఏ నాయకులు రారండి అలాగా. అతను వచ్చారు, బయటకు వచ్చారు. ఆ వయసులో కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులోకి వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. ఈ విషయం ఒప్పుకుంటా. కానీ అభివృద్ధి విషయంలో ఎవరి మాట ఫాలో అవుతున్నారు, ఎవరి మాట వింటున్నారో అయితే తెలియట్లేదు. ఆడవాళ్ళ మీద అరాచకాలు తగ్గట్లేదు. గంజాయి ఎక్కడా తగ్గట్లేదు. గంజాయి మత్తులో చిన్నపిల్లల్ని కూడా ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా రేప్ చేసి చంపేస్తున్నారు. అదే గంజాయి మత్తులో మన భేదం లేకుండా ప్రవర్తిస్తున్నారు. అదే మద్యానికి అలవాటు పడి కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఇవన్నీ ఎందుకు కనిపించట్లేదు? ఒక్క టైంలో మద్యపాన నిషేధం చేస్తే ఆడవాళ్ళందరూ కూడా మీకు ఎన్నేళ్ళైనా మిమ్మల్ని గెలిపిస్తారని అనే చిన్నది తెలియట్లేదా మీకు? చిన్న విషయం. ఆ మద్యపానం వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయండి. పుడితే పార్టీ అంటారు, చస్తే పార్టీ అంటారు.
ఏదన్నా కింద పడితే పడినందుకు నొప్పి తెలియకుండా మందు తాగుతారు. ఏదైనా బాధొస్తే మర్చిపోవడానికి, ఆనందం వస్తే సంతోషానికి అన్నిటికీ మందు. ఇదేనా మద్యమేనా? మద్యం తాగితే మర్చిపోతారా? ఇప్పుడు ఎలా వస్తున్నాయి సార్ పల్లెటూరుల్లో కూడా గంజాయి వస్తుంది. మాదక ద్రవ్యాలు వస్తున్నాయి. ఎక్కడ లోపం ఉంది? చెక్ చేయడంలో లోపం ఉందా? లేదంటే నాయకులు అండదండల్లో జరుగుతున్నాయా ఇవన్నీ? ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి కదా! స్కూల్స్ బాగుపడాలి. స్కూల్లో పిల్లలు బాగుపడాలి. గవర్నమెంట్ స్కూల్స్ బాగుపడాలి అంటే ఎలా బాగుపడతాయి? ఏం చేయాలి సార్ స్కూల్స్ బాగుపడాలంటే? అమ్మఒడి, తల్లికి వందనం ఇలాంటివన్నీ ప్రైవేట్ సెక్టార్‌లో ఇస్తుంటే, ప్రైవేట్ స్కూల్ పిల్లలకి ఇస్తుంటే గవర్నమెంట్ స్కూల్‌కి ఎవరొస్తారండి? గవర్నమెంట్ స్కూల్‌లో సౌకర్యాలు పెట్టండి. టాయిలెట్స్ మంచిగా దోమలు లేకుండా మందులు పిచికారీ చేయించడం, ఫ్యాన్స్ సమ్మర్ వస్తుంది. ఇలాంటివి చేయండి సార్. అభివృద్ధి కార్యక్రమాలు చేయండి. పిల్లలకి మంచి విద్య. ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి స్టడీ అవర్స్ ఉంటాయి. వాళ్ళకి స్నాక్స్ టీచర్స్ అందరూ వేసుకొని చాలామంది కొంటున్నారు సార్ స్నాక్స్. అవన్నీ చేయండి. అవేమీ కాకుండా 10th క్లాస్ వాళ్ళకి ఏం కావాలి? లేకపోతే పెన్నులు ఉన్నాయా? వాళ్ళకి ఏం కావాలి? ఇలాంటివి ఏమైనా చేయండి ఉపయోగం. అంతేగాని అమ్మఒడి, తల్లికి వందనం అని డబ్బులేస్తే ఎలా సార్? ఇవన్నీ కాదండి. సరే మీరు వేద్దామనుకున్నారనుకోండి. ఎంతమంది పిల్లల్ని కనండి. నలుగురుంటే నలుగురికేస్తాం, ఐదుగురుంటే ఐదుగురికేస్తాం అని చెప్పడం ఎంతవరకు సమంజసం అండి? ఇద్దరు పిల్లలు కాదు, ముగ్గురు పిల్లల్ని కనండి. ఇప్పుడు ఒక్కళ్ళనే కంటున్నారు సార్ అందరూను. ఒక్కళ్ళు కాదు ఇద్దరిని కనండి. ఒకరికొకరు తోడుండాలి అని చెప్తే ఒక విషయం అగ్రీ చేస్తారు. కానీ ముగ్గురు పిల్లల కంటే, ఇద్దరి కంటే ఎక్కువ పిల్లల కంటే 25,000 పారితోషికం. మీరు ఇచ్చి 25,000 గురించి పిల్లల్ని కంటారండి అందరూ? జనాభా పెరిగిపోతుంది సార్. జనాభా వల్ల ఎన్ని సమస్యలొస్తున్నాయో తెలుసు కదా మీకు. మీకు తెలియంది కాదు. మీరు ఎకనామిక్స్ చదువుకున్నారు. మీకు తెలియంది కాదు. జపాన్‌లో లాగా ముసలి జనాభా పెరిగిపోతున్నారంటే, సార్ పెళ్ళిళ్ళు అవుతున్నాయి, పుడుతూనే ఉన్నారు, గిడుతూనే ఉన్నారు, పెరుగుతూనే ఉన్నారు. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇదొక సైకిల్ అండి. కానీ మీరు అసలు ముందు ముఖ్యంగా ఇంకొక విషయం. మీరు ఏఐ టెక్నాలజీ అని అంటున్నారు కదా! ఏఐ టెక్నాలజీ వల్ల లాభం కంటే నష్టాలు ఎక్కువ జరుగుతున్నాయండి. ప్రతి ఒక్కళ్ళని ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా ఏఐ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి. ఏఐ టెక్నాలజీ తీసుకురావడం వల్ల ఆ టెక్నాలజీని మంచికి కాకుండా చెడుకు ఉపయోగిస్తున్నారు. ఇలాంటివన్నీ ఉన్నాయండి. ఇవన్నీ ఎందుకు తెలియట్లేదు? నిరుద్యోగుల ప్రాబ్లమ్ అర్థం కావట్లేదు మీకు. టీచర్ పోస్టులు ఇచ్చారు. పారదర్శకంగా ఇస్తారనుకుంటే ఎన్నో అవకతవకలు జరిగాయి. ఈ అవకతవకలన్నీ ప్రశ్నించేది ఎవరండి? ఈ అవకతవకల గురించి మాట్లాడరా? మళ్ళీ ఇప్పుడు ఉగాదికి నోటిఫికేషన్ అన్నారు. ఇవ్వండి సార్ మంచిదే. నోటిఫికేషన్ ఇచ్చి పారదర్శకంగా పెట్టి ఉంటే మంచిదే. ఇంకొక విషయం అండి. లాస్ట్ టైము టీచర్స్‌కి కూడా టెట్ అని చెప్పి తీసుకొచ్చారు. నాకు తెలిసి మన తెలుగు రాష్ట్రాల్లోనే టెట్ ఉంది సార్. ఇంకెక్కడ టెట్ ఉంది? టీచర్స్ కూడా క్వాలిఫై అవ్వాలి. ఇది అన్యాయం కదండీ! 2011కు ముందున్న టీచర్స్‌ని క్వాలిఫై అవ్వమనడమే అన్యాయం. సరే అవ్వాలి, 2 సంవత్సరాల్లో అవ్వాలన్నారు. మరి లాస్ట్ టైం నోటిఫికేషన్‌లో యూజీసీ నెట్, ఏపీ సెట్ ఇలాంటి వాటిల్లో అయితే యూజీసీ గైడ్‌లైన్స్ ప్రకారం ఒక 7-10%నే క్వాలిఫై చేస్తారు యూజీసీ గైడ్‌లైన్స్. కానీ టెట్‌కి అలాంటి గైడ్‌లైన్స్ లేవు కదా! అంత ఈజీ టు మోడరేట్‌గా ఇవ్వాలి కానీ టఫ్‌గా ఇవ్వకూడదు కదా! 35% పాస్ అయ్యారు సార్ టెట్‌లో. పోనీ ఇది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కూడా కాదు. ఇది టెట్ అనేది వెయిటేజ్ ఎగ్జామ్. పోనీ టెట్‌లో వెయిటేజ్ తీసేయండి సార్. క్వాలిఫై అయితే చాలు. మీరు ఎలాగో పెట్టారు కదా! ఓసీకి 60% రావాలి, బీసీకి 50% రావాలి, ఎస్సీ, ఎస్టీలకి 40% వస్తే చాలని. పోనీ అదే ఉంచండి. కానీ క్వాలిఫై అయితే చాలు అని పెట్టండి. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్‌లో పెట్టాలి కానీ వెయిటేజ్ ఎగ్జామ్‌లో ఎందుకు పెట్టారండి? దీనివల్ల లాస్ అవ్వట్లేదా చాలామంది? సరే టీచర్లని ఇంకా పటిష్టం చేయాలి. వ్యవస్థను ఇంకా బాగా మంచి షైన్ ఆయన ఉన్న వాళ్ళనే తీసుకురావాలి అనుకోవడం కరెక్టే. కానీ మరి 6 నెలలకు ఒకసారి టెట్ పెట్టాలన్నారు కదా! 6 నెలలకు ఒకసారి పెడుతున్నారా? 2024లో టెట్టే పెట్టినట్టు నాకు తెలీదు. 2023లో పెట్టారు. తర్వాత మీరు 2025లో పెట్టారు. మరి ఇప్పుడు కూడా ఒక టెట్ ఎయ్యాలి కదండీ మీరు నోటిఫికేషన్ ఇచ్చే ముందు. చాలామంది క్వాలిఫై అవ్వలేదు కదా! ఎవ్రీ ఇయరు ఇంచుమించు కనీసం 3,00,000 మంది వస్తున్నారు బీఈడీలు, డీఎడ్లు చేసేవాళ్ళందరూ.
వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వాలి కదా! అందరి అదృష్టాన్ని పరీక్షించుకోవాలి కదా అందరూ. ఇంత గొప్ప ఆలోచనలున్న చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఎందుకు సరియైన బాటలో నడవట్లేదు? ఎవరు ఎవరు మీకు తప్పుదోవ పట్టిస్తున్నారు? మీ పక్కనే చప్పట్లు కొట్టే వాళ్ళని కాదు సార్. అందరూ చప్పట్లు కొడతారు. ఒక విషయం అయితే చెప్తాను. లోకేష్ గారు బాగా షైన్ అయ్యారు. ఆ విషయం అయితే చక్కగా ఒప్పుకుంటాను నేను. ఇదివరకులాగా కాకుండా మాట్లాడే విధానంలోని అన్నిటిలోని చాలా బాగా ఉంది. ఇంకొకటేంటంటే అవార్డులు, రివార్డులు ఇస్తున్నారు. మొన్న అతనికి శివాజీ గారికి కూడా బహుశా పద్మశ్రీ కానీ, ఏమైనా పద్మభూషణ్ కానీ అలాంటివి కావాలేమో. అందుకే గవర్నమెంట్ అమరావతి రాజధాని సూపరేనండి. వేసవి కాలంలో ట్రైన్‌లో ఎళ్ళొచ్చు, ఫ్లైట్‌లో ఎళ్ళొచ్చు, వర్షాకాలంలో పడవలో ఎళ్ళొచ్చు. అమరావతి వర్షం పడితే మునిగిపోయే అమరావతి రాజధాని. ఆ రోడ్లు చూసారా? 3 పంటలు పండే భూములు. ఇతనికి మరి బుర్ర పనిచేయలేదేమో, లేదంటే ఇతనికి కూడా పద్మశ్రీ కావాలేమో. మొన్న రాజేంద్ర ప్రసాద్ గారు సీఎం గారిని వాటేసుకొని ముద్దు పెడితే పద్మశ్రీ ఇచ్చేసారు కదా! అలాగే ఇతనికి కూడా పద్మశ్రీ కావాలేమో. అతను నటకిరీటి అనే పేరున్న అతను కామెడీ సినిమాలు తీస్తారు. అతనంటే చాలా గొప్ప గౌరవం ఉంది. అలాంటి అతన్ని చూస్తుంటే మొన్న చాలా చిరాకేసింది. ఎవరో ఒక ఫ్యాన్ వస్తుంటే అని కసిరేశారు. చిరంజీవి గారు మెగాస్టార్ అయ్యిండి కూడా అలా కసరు సార్. అంత సంస్కారం ఉంది అతనికి. కానీ మీరేంటండి ఎలా కసిరారు? మీకు చంద్రబాబు నాయుడు గారిని వాటేసుకుని ముద్దు పెట్టుకోవడం వల్లే పద్మశ్రీ వచ్చింది. కానీ చిరంజీవి గారు మెగాస్టార్ కదా! అతనెప్పుడూ అలా కసురుకోవడం చూడలేదు ఎవరిని. కానీ మీరు మాత్రం ఎందుకండి అలా కసిరేసుకున్నారు? ఫ్యాన్స్ వల్లే కదండి సినిమాలు ఆడాలంటే. ఫ్యాన్స్ లేకపోతే మీ సినిమాలు ఆడతాయా? అది కూడా డబ్బులున్న ఫ్యాన్ కూడా కాదు. సగటు ఫ్యాన్స్ అందరూ పేద మధ్యతరగతి వాళ్ళే మీ సినిమాలు చూడాలనుకుంటారు. వాళ్ళ నుంచే ఎక్కువ వసూలు వస్తుంది. ఇలాంటి వాళ్ళందరికీ పద్మశ్రీలు, పద్మభూషణ్లు ఇస్తారు. మరి చిరంజీవి గారు ఎందుకు అంత సౌమ్యంగా ఉన్నారు మరి? అతను మంచిగానే ఉంటారు కదా ఎప్పుడు. మరి ఇతను మాత్రం ఎందుకు అలా? కాబట్టే అతను అక్కడి వరకే ఆగిపోయారు. చిరంజీవి గారు ఎక్కడో ఉన్నారు. ఈ విషయంలో మాత్రం 100% మెగాస్టార్ అంటే మెగాస్టారే నిజంగా అతను. ఇన్ని సమస్యలున్నాయి సార్. ఈ సమస్యలన్నీ ఎవరు తీరుస్తారండి? నేను అడిగితే అందరూ అడిగేవాళ్ళేనా అన్నాడు ఎవడో. ఎవరో ఒకరు అడగాలి కదా! అందరూ అడిగేవాళ్ళేనా అంటే నేను కూడా ఓటేసా. నేను కూడా సమాజంలో ఉన్నా. నేను కూడా ఒక ఓటర్ని. మరి అడిగే హక్కు నాకు ఉంది కదా! ఓటు అనేది ఒక్క ఓటు చాలు ఓడిపోవడానికి ఎవరన్నా. ఒకే ఒక్కటి. నిరుద్యోగులకి అన్యాయం జరిగినా పర్లేదు. రేపు పొద్దున్న మీ పిల్లలకి అంటే మీకేమైనా పదవులు వస్తాయని కూర్చున్నారేమో. ఎంతోమంది ఉన్నారు సార్. ఉద్యోగం వస్తేనే పెళ్ళిళ్ళు అయ్యేవాళ్ళు. ఉద్యోగం వస్తేనే కాపురాలు కూలిపోకుండా ఉండేవాళ్ళు. ఆ ఉద్యోగం గురించే మెడలో తాళిబొట్టు సైతం తాకట్టు పెట్టుకుని కోచింగ్‌లకి వెళ్ళేవాళ్ళు. ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరి పరిస్థితి ఏంటండి? నిజంగానే మీరు క్యాలెండర్ ఇచ్చి, నోటిఫికేషన్లు మంచిగా ఇచ్చి, ఉద్యోగాలు ఇస్తే పారదర్శకంగా ఇస్తే మంచిదే. కానీ ఇస్తున్నారా పారదర్శకంగా? ఆడుకోవడానికి వెళ్తున్నారు అందరూ. ఉద్యోగాల గురించి వాటి గురించి కాదు. ఏదన్నా ఒక విషయాన్ని తీసుకుని మిగిలిన అన్నిటిని అటుపక్కకి మళ్ళించాలి. ఒక తిరుపతి లడ్డూ తీసుకుంటారు. తిరుపతి లడ్డూ మీదే మళ్ళిస్తారు. లేదంటే కులం తీసుకుంటారు. కులం మీదే మళ్ళిస్తారు. లేదంటే మతం తీసుకుంటారు. మతం మీదకే మళ్ళించాలి. సమస్యలన్నీ మర్చిపోవాలి. ఆఖరికి చట్టసభల్లో కూడా అంతే. సమస్యలు ఏమీ అవసరం లేదు. ఆ సమస్యని అడగకుండా వేరే వైపు మళ్ళించాలని మళ్ళిస్తూ ఉంటారు. ఇది మన వ్యవస్థ. మన వ్యవస్థ ఇలా తగులుబడింది. నేను అడిగితే ఎవరెవరికో బాధలు వచ్చేస్తాయి ఎందుకో. ఒక టీడీపీయా, వైసీపీయా, జనసేన, ఇంకో పార్టీ అని కాదు. సగటు మనిషిగా, లోయర్ మిడిల్ క్లాస్ ఒక ఉమెన్గా, ఇంట్లో నిత్యావసర సరుకులు ఎన్ని రేట్లు పెరిగిపోతున్నాయో అని ప్రతి నెల పచారీ సామాన్లు తెచ్చుకునే ఒక సగటు మనిషిగా, బడ్జెట్ రాసుకుని ఖర్చులు పెట్టుకుని ఒక సగటు మహిళగా అడుగుతున్నా నేను. ఏదో అంటారండి, ముప్పావుల కోడిపిల్లకి 6 రూపాయలు అన్నట్టు అయిపోతున్నాయి బతుకులు. ఏంటంటే ఒక ముప్పావులా ఉండేది 6 రూపాయలు చేస్తున్నారు. అంటే ఇది ఒక సామెత అండి. ఇలా చేస్తున్నారండి. ముప్పావుల కోడిపిల్లకి 6 రూపాయలు అంటే మన అమరావతిని కూడా అలాగే చేస్తున్నారు. ముప్పావులా ఖర్చు పెట్టాల్సిన దానికి 6 రూపాయలు ఖర్చు పెట్టామని చెప్తున్నారు. ఒక దగ్గరే కాదు, చాలా విషయాల్లో రోడ్లు వేసేసారట. అప్పుడు వేయలేదంటే ఇప్పుడు వేస్తారట. రోడ్లు వేస్తే మంచిదే అన్నిటిలో.
మరి రోడ్లు వేశారు. ఇక్కడ మా ఏరియాలోని మాది తిరువూరు నియోజకవర్గంలోని అడ్రోడ్ అని ఉందండి. అడ్రోడ్ నుంచి నూజివీడు వెళ్ళే రోడ్డు ఉంటుంది. పరమ నికృష్టంగా ఉంటుంది. అదొకటిని హైవే, నేషనల్ హైవే. మనం విజయవాడ నుంచి తిన్నగా వెళ్ళిపోతే హైదరాబాదు, విజయవాడ నుంచి రైట్‌కి వస్తే భద్రాచలం రూటు హైవే, నేషనల్ హైవే. ఆ హైవే ఉంటుంది. రామచంద్రాపురంలో 2 కిలోమీటర్లు మొన్నటి వరకు బూడిద పోసేవాళ్ళు. ఈ మధ్యన కొంచెం కొంచెం మెరుగులేశారు. అది హైవేలు వేసేస్తారు. అంటే ఇవే రిపేర్ వర్క్స్. మీరు రోడ్లు వేయండి సార్, మంచిదే. కానీ ఒక్కళ్ళ పల్లెల్లో తీసి ఇంకొకళ్ళ పల్లెల్లో పెట్టడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు ట్రైబల్ వాళ్ళ పోస్టులు తీసుకొచ్చి ఐటీడీఏ అని ఎందుకు పెట్టారు సార్? వాళ్ళు డెవలప్మెంట్కే కదా, వాళ్ళు డెవలప్ అవుతున్నారా? ట్రైబల్ వాళ్ళ పోస్టులు ప్లెయిన్ ఏరియా వాళ్ళకి ఎలా ఇస్తారు? నేను కూడా ఓపెన్ కేటగిరీ, నేను కూడా ఓసీఏ. కానీ నేను అడుగుతున్నా, ట్రైబల్ వాళ్ళ పోస్టులు వీళ్ళకి ఎలా ఇస్తారు? ప్లెయిన్ ఏరియా వాళ్ళకి ఎందుకు ఇప్పుడు ఐటీడీఏ పెట్టడం? ఎవరు అన్నారు? సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది జీవో నెంబర్ 3 మీద అని. జీవో నెంబర్ 3 మీద సుప్రీంకోర్టు జీవో నెంబర్ 3 2000లో తీసుకొస్తే సుప్రీంకోర్టు అమలు చేయకూడదని చెప్పింది. ఓకే, తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పులు పునఃపరిశీలించుకోవచ్చని సుప్రీంకోర్టుకు ఒక అధికారం ఉంది. ఎన్ని తీర్పులు సుప్రీంకోర్టు ఒకసారి ఇచ్చిన తీర్పుని భిన్నంగా ఇచ్చిన సందర్భాలు ఎన్ని లేవు? ఎన్నో ఉన్నాయి కదా. మరి ఇప్పుడు మాత్రం ఎందుకు సుప్రీంకోర్టు తీర్పుని పునఃపరిశీలించుకోకూడదు? చెప్పండి సార్. ఎందుకు సార్ ఒకళ్ళకి అన్యాయం చేసి ఒకళ్ళు పొట్ట కొట్టి ఇంకొకరికి కడుపు నింపడం ఏంటండి? చేతనైతే అందరి కడుపు నింపండి, లేదంటే అందరిని ఏమోనండి. నేనేమన్నా అడిగితే చాలామంది చాలా అసభ్యమైన మెసేజ్లు పెడుతున్నారు. మొన్న లోకేష్ గారు చట్టసభ సాక్షిగా ఆడవాళ్ళని గౌరవించాలి, మా తల్లైనా ఎవరైనా సరే ఆడవాళ్ళు ఎవరినన్నా ఊరుకోమన్నారు కదా. మాకు మాట్లాడే హక్కు లేదా అండి? మేము మాట్లాడకూడదా? మేము మాట్లాడితే ఎలాగైనా మెసేజ్లు పెడతారా? అసభ్యంగా మెసేజ్లు పెడతారా? అసభ్యమైన పదజాలంతో. ముందు సోషల్ మీడియా 13 ఏళ్ళ పిల్లలకి బ్యాన్ చేశాము, 16 ఏళ్ళ పిల్లలకి బ్యాన్ చేసామని కాదు. అసభ్యమైన పదజాలంతో ఎవరు మెసేజ్ పెట్టినా వాళ్ళ నెంబర్లు బ్లాక్ చేయండి, వాళ్ళ అకౌంట్లు బ్లాక్ చేయండి. అప్పుడు ఎవరిని పెట్టరు. ఎవరి అభిప్రాయం వాళ్ళదండి. ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు. ఎవరికి వాక్ స్వాతంత్రం ఉంది. అలాగని ఒకరిని తిట్టమని ఒకరిని అనమని కాదు కదా. ఇష్టం లేకపోతే చూడకండి, అంతే తప్ప మాట్లాడిన దానికి ఏదో మాట్లాడితే దాన్ని తీసుకొచ్చి నాకు నాలెడ్జ్ ఉందో లేదో తర్వాత విషయం. ఎవరికి పుట్టుకతో ఎవరికి నాలెడ్జ్ రాదండి. నాలెడ్జ్ అనేది పెంచుకుంటే పెరుగుతుంది, తగ్గించుకుంటే పట్టించుకోకపోతే ఉండదు. నేనేమి ఒక రాజకీయ నాయకురాలని, రాజకీయం గురించి నేను మాట్లాడటం లేదు. సగటు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి మహిళగా ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయి, నిత్యావసర సరుకులు ఇలా ఉన్నాయి. అలా అయితే ఇప్పుడు మనది లౌకిక రాజ్యం అంటున్నారు, కానీ కులం మీదే జరుగుతుంది. మా కులం గురించి కూడా నేను మాట్లాడాలండి. మా కులం వాళ్ళకి ఎక్కువ అన్యాయం జరుగుతుంది. ఓసీలలో వెనుకబడి ఉన్నది ఎక్కువ, బ్రాహ్మిన్స్ వెనుకబడిపోతున్నారు. అలా అయితే మా వాళ్ళు కూడా ముందుకు రావాలండి. ఎందుకంటే ఓసీలోని అసలు బ్రాహ్మణులను పట్టించుకోవట్లేదండి. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారండి ఇప్పుడు చెప్పండి? ఎంతమందికి ఏం పదవులు ఇచ్చారండి? అగ్రకులం ఎప్పుడో ఏదో చేసిందట. ఇప్పుడు అగ్రకులం ఏం చేశారండి? ఎప్పుడో ఉద్ధరించింది కూడా వాళ్ళే కదా. కందుకూరి వీరేశలింగం పంతులు గారు, గురజాడ అప్పారావు గారు, వీళ్ళు బ్రాహ్మిన్సే. వీళ్ళు దీనజనోద్ధరణ చేయలేదా? సరోజినీ నాయుడు ఆవిడ పెళ్లి చేసుకుంది నాయుడుని కాబట్టి సరోజినీ నాయుడు అని పెట్టుకుంది. ఆవిడ బ్రాహ్మణే. దుర్గాబాయి దేశ్ముఖ్ బ్రాహ్మణే. డొక్కా సీతమ్మ గారు అందరి కడుపులో నింపినవాడు ఆవిడ బ్రాహ్మణే. మరి వీళ్ళందరూ కనిపించట్లేదా? చేతుకున్న 5,000 సమానంగా లేవండి. ఎవరో ఒకరు ఉంటారు నికృష్టులు. ప్రతి కులంలోనే నికృష్టులు ఉంటారు, మంచివాళ్ళు ఉంటారు. ఒక కులానికో ఒక మతానికో ఆపాదించకూడదు. ప్రతి మతంలోని ప్రతి కులంలోని మంచి చెడు రెండూ ఉంటాయి. చెడునే ఎందుకు చూస్తున్నారు, మంచిని ఎందుకు చూడట్లేదు? కులం అంటారు. మరి అలాంటప్పుడు మాకెవరిస్తున్నారండి అవకాశాలు? బ్రాహ్మిన్స్ని పిలిచి ఎవరు అవకాశాలు ఇస్తున్నారు? ఒక చాగంటి కోటేశ్వరరావు గారికో గరికిపాటి గారికో ఇస్తే సరిపోతుందా? చాగంటి కోటేశ్వరరావు గారు ఇచ్చినా ఆయన ఏది తీసుకోరు. సరిపోతుందండి. ఏం బ్రాహ్మణుల్లో తెలివైన వాళ్ళు లేరా? వాళ్ళకి పరిపాలన ఆలోచన ఉండదా? మరి మమ్మల్ని ఎందుకు తొక్కేస్తున్నారు అందరూ? తొక్కేస్తున్నారుగా అందరూ. ముందుకు రాణిస్తున్నారా? కొంతమంది నాయకులకి మేము బ్రాహ్మణని చెప్తేనే వాళ్ళకి నచ్చదు. ఇంత దారుణంగా ఉన్నారు కదా. పరమత సహనం ఉన్నది మాకేనండి ఎక్కువ చెప్పాలంటే.
ఎవరో ఒక్కరు మీ పార్టీల గురించి చప్పట్లు కొడితే వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళకి పదవులు దక్కుతాయి. ఇంతకంటే నికృష్టం ఏమీ ఉండదండి. సమస్యల గురించి మాట్లాడండి. సమస్యలు మీకు చేతనైతే ఈ సమస్య అని చెప్పండి. అంతేగాని ఎవరైనా కానివ్వండి, నేనే కాదు, ఎవరైనా మాట్లాడినా, ఎవరైనా ఒక వీడియో చేసినా వాళ్ళ గురించి పెడతారండి ఒక్కొక్కడు. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెంపకం ఏంటో, వాళ్ళ సంస్కారం ఏంటో నాకు తెలీదు కానీ అంత వరస్ట్ మెసేజ్‌లు పెడతారు. అంత వరస్ట్ మాటలు మాట్లాడతారు కొంతమంది. ఇలాంటి సంస్కారహీనుల్ని బ్లాక్ చేయాలి కదండీ! ఇది కదా సోషల్ మీడియాలో కావాల్సింది. ఇదండి నేను చెప్పాలనుకుంది.